నమస్తే. రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ భవన్లో మొత్తంగా జాబ్ మేళా నిర్వహించారు. మనతో పాటు మొత్తంగా చూసుకుంటే కనుక టీపీసీసీ మీడియా చైర్మన్ అయినటువంటి సామా రామ్మోహన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఈరోజు అయితే రాహుల్ గాంధీ జన్మదినోత్సవం పురస్కరించుకొని భారీ జాబ్ మేళా నిర్వహించారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దేనికి ఉద్దేశం దేని? రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయము ఆలోచననే ఎంతసేపు తన యొక్క జీవితం ప్రజలకే దారపోసి ఈ యొక్క దేశ ప్రగతిని రాధాన్ని నిర్పిస్తున్నటువంటి నేత ప్రగతికై. సో అట్లాంటి నాయకుడి యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ ఏదో చిరు ప్రయత్నంగా ఈరోజు ఇక్కడ ఒక భారీ జాబ్ మేళా అనేటటువంటి జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రభుత్వ నోటిఫికేషన్స్ ఇచ్చే బాధ్యతనే కాక ప్రైవేట్గా కూడా పార్టీ నుంచి కూడా ఇంకింతమందికి ఎవరికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఎందుకు వదిలిపెట్టుకోవాలనే ఆలోచన, అది మా యొక్క పార్టీ చిత్తశుద్ధి, మా నాయకుడి పట్ల ప్రేమని చూపించడానికి ఈ కార్యక్రమాలు. అయితే మొత్తంగా చూసుకుంటే జాబ్ మేళాలు కాదు, ప్రభుత్వం క్యాలెండర్ ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏమంటారు? 12 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ, 9.5 ఏళ్ళు అధికారం చెలాయించినటువంటి బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలని ఒక దగ్గర వేసి ఇంకొక దిక్కు మా పార్టీని రెండింటి కలిపేయండి అంటున్నా, ఇంకొక దిక్కు మా పార్టీని వేసి బేరీజ్ వేయండి. 2.5 ఏళ్ళలో మేమెన్ని కొలువులు ఇచ్చినాం, మొత్తం 12 ఏళ్ళు 9.5 ఏళ్ళలో వాళ్ళని కొలువులు ఇచ్చారు. చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. చాతగాని వాళ్ళు చాతగానట్టు ఉండండి. ఉంటున్నటువంటి దాంట్లో మొన్న కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చింది. సో అది మాత్రమే కాదు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మట్టం మొన్న దాంట్లో కూడా ఒక 3600 కొలువు లేదా కొత్త పిల్లల్ని స్కిల్ దాంట్లోకి తీసుకొని పోతున్నాం. ఎన్ని రకాలుగా వీలైతే పిల్లలని ఒక పక్క స్కిల్స్ నేర్పిస్తూ వాళ్ళని కొలువులకి ఎక్కించాలనేటటువంటి తాపత్రయం అమ్మనాయనకి ఎంత పీకర్ ఉంటుందో, అమ్మనాయన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పైన రాహుల్ గాంధీ గారికి కూడా అంతే చిత్తశుద్ధి ఉంది. ఆ బాధ్యతతోటే మేము ముందుకు పోతాం. ఎస్ఐఆర్ తెచ్చుకుని వచ్చినా కూడా దొంగ ఓట్లను కానీ వాటిని అన్నిటిని కూడా తొలగిస్తుంటే ఇటు ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ద్వంద్వ వైఖరి అయితే చూపిస్తున్నాయి అంటూ కూడా బీజేపీ విమర్శిస్తుంది. ఎలా చూడాలంటే ఇప్పుడు ఒకటి తప్పుని తప్పుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, అవునా? ఇదే దానికి సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి అవకతవకలని రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ చూపించిండు ఢిల్లీలో, అవునా? ఆ రోజు ఒక ఉదాహరణ కూడా చెప్పిండు. పక్కింటి వాళ్ళది ఓటు పోయింది, అసలు ఈ ఓటు ఎట్లా పోయిందని చెప్పి కనుక్కుంటే ఆ పక్కింటి వాళ్ళతోటి ఫిర్యాదుతో ఈ ఓటు తీసేసినామని చెప్పిండ్రు. ఎవరి అప్లికేషన్ తోటి అయితే ఓటు పోయిందని కనుక్కుంటే ఆ పక్కింట్లో పండు ముసలావిడ ఉంది, ఆమెకు చదివే రాదు, ఆమె ఫిర్యాదు చేసి ఆమె ఓటు తీపిచ్చినట్టు వెళ్ళింది దాంట్లో టెక్నికల్గా. తీరా ఆమె దగ్గర పోతే ఆమెకు చదివే రాదు, ఆమె ఓటు ఎట్లా తీపిస్తుంది? తర్వాత కర్ణాటకలో మేమే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి విచారణ చేస్తే ఎక్కడనో వేరే రాష్ట్రంలో నుంచి రిమోట్గా ఆ యొక్క ఓటుని డిలీట్ చేయడం జరిగింది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు? ఎవడు ఫిర్యాదు చేసి ఎక్కడోడో తెలియనోడు ఫిర్యాదు చేయడము, ఎక్కడి నుంచో తెలియకుండా ఓటు డిలీట్ అవ్వడం అనేటటువంటిది ఒక ల్యాబ్సా కాదా? దాన్ని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో చూపించిండు కదా. దాన్ని ఎన్నికల కమిషన్ని జవాబు అడిగితే జవాబు ఇచ్చిందా? కనీసం ఈవ్ చూపించి పారిపోయినటువంటి వాళ్ళు. ఈరోజు ఎన్నికల కమిషన్ అనేటటువంటిది వ్యవస్థలో ఒక పెట్టలేక తయారైపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలని ఎండగట్టే ప్రయత్నం కాదు, ప్రజల హక్కుని కోల్పోతున్నటువంటి ప్రయత్నాన్ని ఈరోజు చాటి చెప్తున్నాం, చైతన్యం తీసుకొని వస్తున్నాం, ప్రజలు గమనించుకోవాలని చెప్పి మనం అంటున్నాం. అంటే ఇది మొత్తం ప్రక్రియ అంతా బిఎల్ఓలు బిఎల్ఏల సమక్షంలో నడుస్తుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, అందరి సమక్షంలో నడుస్తుంది అంటూ కూడా రామచంద్రరావు గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి. ఇది ఎట్లుందంటే ఐటీ ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, లేకపోతే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక మరి ఇంతమంది మీద చర్యలే ఎందుకు తీసుకుంటలేరంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, పొడిగా మాట్లాడొచ్చు. మరి అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి? అక్కడ చూపించినటువంటి ఆధారాలు ఏంటివి ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పోయినాయి? దేనికోసం పోయినాయి? ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్లో సుమారు ఒక 70 లక్షల ఓట్లు తీసేసి ఉండే, మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా ఒక 30 లక్షల ఓట్లు ఎన్రోల్ చేసుకురు. ఎన్రోల్ చేసుకున్నప్పుడు అర్హత ఉన్నట్టే కదా, అర్హత ఉంటున్న వాళ్ళే మరి ఎందుకు డిలీట్ చేసిరు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. అర్హత లేనటువంటి వాళ్ళే డిలీట్ కావాలి కదా. మరి వీళ్ళదే మళ్ళీ ఎన్రోల్మెంట్ ఎట్లా అదే ఈసీ ఒప్పుకుంది? మరి వాళ్ళే తప్పని ఎట్లా తీసేసింది? తీసేసినదే గిట్ట నిజమైతే మళ్ళీ ఎన్రోల్మెంట్ జరగదు కదా వాళ్ళవి. ఏం తమాషనా? కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా చైతన్యపరుస్తున్నాం, క్షేత్రస్థాయిలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ యొక్క కపట బుద్ధి ఏదైతే ఉందో, ఓట్ చోరీ అనేటటువంటిది, ఇక మొన్న మీనాక్షి నటరాజన్ గారి సీట్ చోరీ కూడా చూసినాం కాబట్టి వాళ్ళ బుద్ధి బాగాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము ప్రజల్లో చైతన్యం తీసుకొని పోతాం. ఇది జాతీయ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, బీజేపీకి సంబంధం లేదు, వాళ్ళు విమర్శిస్తున్నారంటుంది. అది ఇంకో విధంగా చూసుకుంటే కనుక అదే బీజేపీ టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో మాత్రమే ఎస్ఐఆర్ నడుస్తుంది, ఇది దేశమంతా నడవాల్సిన అవసరం ఉంది. బీజేపీని ఎన్నికల కమిషన్ని నువ్వు సపరేట్ చూస్తున్నావా? నేను నిన్న అడుగుతున్నాను, నువ్వు చెప్పు. చూస్తున్నావా?
ఎన్నికల కమిషన్ డ్యూటీ చేస్తుందని అనుకుంటున్నావా? మొన్న మీనాక్షి నటరాజన్ గారిదే తీసుకోరి, ఎన్నికల కమిషన్ దాంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మీద క్రిమినల్ కేసు ఉందా, క్రిమినల్ నంబర్ అయిందా, కేసు నంబర్ అయిందా? అట్లాంటిది ఆ కారణం పెట్టి ఎందుకు రిజెక్ట్ చేసిండు? అదే నీకు ఇంకొక కాడ జరిగినప్పుడు పేరు కూడా చక్కగా రాయకపోతే వాళ్ళని పిలిపించి రాపిచ్చి ఎందుకు చేసిరు? మరి ఈడ కూడా అమ్మ మరి ఉన్న దాంట్లో ఇది ఉంది, ఇది మెన్షన్ చేయండి అని చెప్పొచ్చు. దాన్ని రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చెప్పే ఆస్కారం ఉంది, నోటీస్ ఇచ్చి. ఎందుకు చేయలే? ఎవరికి వత్తాసు పలికిండ్రు? ఇవన్నీ ఏంటిది అని అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు. బ్రదర్ నేను చెప్తున్నా, అధికారంలో ఈరోజు మనం ఉన్నాం కదా అని వ్యవస్థలని వాడి మనకు నచ్చనటువంటి వాళ్ళని తొక్కుదామని అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ఆ పూటకి గెలిచినట్టు అనిపిస్తుందేమో, కానీ ప్రజాస్వామ్యం తిరిగి మళ్ళీ మనకేమి ఇవ్వాలనో అది ఇచ్చేసేస్తుంది. చివరిగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే కుదరదు కాబట్టి ఈ విధంగా జాబ్ మేళాలు పెట్టడం వలన యువతకి ఎలాంటి సందేశం? నాట్ ఓన్లీ జాబ్ మేళా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత పాతప్పుడు ఐటీఐలను ఉండే 64 ఐటీఐలు ఉండే, 64 ఐటీఐలని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పి కొత్తవి ఏఐ ఉంది, లేకపోతే వర్చువల్ రియాలిటీ ఉంది, లేకపోతే క్లౌడ్కి సంబంధించినటువంటి ఎన్ని రకాలుగా స్కిల్ కావాలనో ఐటీఐలని కాస్త ఏటీసీలని చేసిండు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్. మళ్ళీ స్కిల్స్ యూనివర్సిటీ అని చెప్పి పెట్టిండు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రతిభని ప్రజల్లో పెంచి యువతలో పెంచి వాళ్ళకి కొలువులు వచ్చేటటువంటి ఆస్కారాన్ని మనం క్రియేట్ చేయాలని చెప్పి బ్రిడ్జెస్ బిల్డ్ చేస్తున్నాం. ఎందుకంటే బీటెక్లు చదివినట్టు ఉంటుంది, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టు ఉంటుందే తప్ప వాళ్ళకి స్కిల్ ఉంటున్నటువంటి స్కిల్ ఏదైతే ఉండకపోవడం వల్ల కొలువులు రాలేనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళని ఆయా యొక్క రంగాల్లో నైపుణ్యాన్ని పెంచేటటువంటి దిశగా ఈ యొక్క ప్రభుత్వం కార్యాచరణ నిర్మించింది. దాని మీదకించి ఈరోజు ఫలితాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఒక బోనస్గా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఎంతసేపు మనం మాట్లాడినా 1,00,000 కొలువులు మాట్లాడినా 2,00,000 కొలువులు మాట్లాడినా మరి తెలంగాణలో 30 లక్షల మంది ఉంటారు. అందరి పిల్లలకు అన్ని ప్రభుత్వ కొలువులే రావాలని లేదు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పెట్టే బాధ్యత మన మీద ఉంటుంది, మనం పెడుతున్నాం. ధన్యవాదాలు. ఎస్, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఆ నిరుద్యోగులందరికీ కూడా సమానంగా న్యాయం చేయడం కొరకే ఇలాంటి మొత్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.